రాజ్ యామినితో ఇలా అంటూ ఉంటాడు. నేను నిన్న ఒక అమ్మాయిని కాపాడానని చెప్పాను కదా! ఆ అమ్మాయిని చూస్తేనే నాకు ఏదో అయిపోయింది. నా మెదడుకి ఏదో స్పర్శ తగిలినట్టుగా అనిపించింది. ఆ అమ్మాయిని నేను ఒక్కసారిగా టచ్ చేసేసరికి నాకు ఒక్కసారిగా ఏదో తెలిసిన వ్యక్తి పరిచయం అయినట్టుగా అనిపించింది. నాకెందుకు అలా అనిపించిందో అప్పటి నుండి నా మనసు దిగులుగా ఉంది. నాకు ఏం చెయ్యాలో అర్థం కావట్లేదని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే యామిని ఇలా అంటూ ఉంటుంది. ఎందుకు నువ్వు అలా ఆలోచిస్తున్నావు రాజ్? నీకు ఆ అమ్మాయి జస్ట్ పరిచయం అయింది. తనని నువ్వు హాస్పిటల్లో జాయిన్ చేసావు, వచ్చేసావు అంతే కదా! దాని గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించుకో అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో రాజు అయితే లేదు, నాకు పదే పదే ఆ అమ్మాయే గుర్తుకు వస్తుంది. ఆ అమ్మాయి గురించి ఆలోచించాలనిపిస్తుంది. ఆ అమ్మాయే గుర్తుకు వస్తుంది. ఏం చెయ్యాలో అర్థం కావటం లేదు అని చెప్పి అంటాడు. అది వినగానే యామిని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక రాజు మాత్రం ఆ అమ్మాయి నాకెందుకో కావాల్సిన అమ్మాయి అని అనిపిస్తుంది. ఒక్కసారి ఆ అమ్మాయి మళ్ళీ కనిపిస్తే బాగున్ను, నేను మాట్లాడుదును అని చెప్పి రాజు అంటూ ఉంటాడు. అది వినగానే యామిని ఒక్కసారిగా షాక్ అయిపోయి అమ్మో అలా జరిగితే ఇంకేమైనా ఉందా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.